ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రైవేటు నెట్వర్క్స్ ఆసుపత్రులు సమ్మెకు దిగడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు 2,700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. దీంతో 20 రోజులుగా సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 నెట్వర్క్ ఆసుపత్రుల్లో సగానికి పైగా ఓపీ సేవలతో పాటు అత్యవసర సేవలు సైతం నిలిపివేశారు. ఆపరేషన్లు జరగకపోవడంతో అత్యవసర రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టే నాటికే రాష్ట్ర వ్యాప్తంగా 2,700 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం కొంత మొత్తం నిధులు విడుదల చేసింది. అటు తర్వాత చెల్లింపులు చేస్తూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్న బకాయిలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. అందుకే సేవలు నిలిపివేస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు భావించాయి. గత నెల నుంచి 10 నుంచి సమ్మెబాట పట్టారు. కొన్ని ఆసుపత్రులు ఓపీ సేవలు నిలిపివేశాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అత్యవసర చికిత్సలు సైతం నిలిపివేశాయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కొనసాగాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై పని భారం పెరిగింది. చాలా మంది ఆపరేషన్లు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. నవంబర్ నెలాఖరుకు ఏకమొత్తంలో 250 కోట్ల నిధుల విడుదలకు అంగీకారం తెలపడంతో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరిస్తామని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. అయితే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణ జరిగాయి. తిరిగి ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి.